హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రావిపల్లి నారాయణరావు గారు రచించిన మీ అడుగుజాడల్లో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చదువుకున్న వాళ్ళంతా ఇలాగే జీవితం సాగిస్తున్నారా? నాకు తెలియక అడుగుతాను. మడిగట్టు కూర్చుంటే పొట్ట నిండుతుందా? లంచం తీసుకోకూడదు, ఎందుకంటే అది నేరం కాబట్టి. నిజాయితీగా బ్రతకాలి, అది మన ధర్మం, కాదనలే. ఈ నీతి సూత్రాలు మనం ఆచరణలో పెట్టాలని ఎవరు చెప్పారు? ఇవన్నీ వేదికలపై ఉపన్యాసాలు ఇవ్వడానికే కదండి. నాకు తెలియక అడుగుతాను, మీతో పనిచేసే వాళ్ళంతా మీలాగే ఉన్నారా? వెళ్ళి చూడండి. రిటైర్ అయ్యాక ఎవరెన్ని ఇల్లు కట్టారో, ఎంతమంది కోట్లు సంపాదించారో మీకే తెలుస్తుంది. టీవీ సీరియల్లా విషయాన్ని సాగదీస్తూ పోతోంది అమ్మడు. తాళి కట్టినప్పటి నుండి మా ఆవిడను అమ్మడు అని పిలుస్తుంటాను నేను. ఇది వరకు అమ్మడు న్యాయంగానే మాట్లాడేది. ఎక్కువగా చదువుకోకపోయినా ఆమె మాటల్లో ఆవగింజంతైనా అబద్ధం చోటు చేసుకునేది కాదు. కానీ ఈ మధ్య మరి ఇరుగు పొరుగు వాళ్లతో సహవాసమో, లేక నాకొచ్చే చాలని పెన్షన్తో పడే బాధతో ఇలా ఆవేశంగా మాట్లాడటానికి ఆమెను ముందుకు నెడుతున్నాయి. ఇప్పుడేమైంది? ఎందుకీ నస? వాలు కుర్చీలో కూర్చున్న నేను చదువుతున్న పేపర్ని మడిచి చిరాకు పడ్డాను. నేను పేపర్ మడవటం చూసి మాట్లాడే పర్మిషన్ దొరికిందనుకుందో ఏమో. నా వైపు కాస్త ముందుకు జరిగింది అమ్మడు. అది కాదండి, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు రూల్స్కు వ్యతిరేకమని ప్రైవేట్లో చెప్పేవారు కాదు మీరు. ఎలాగైతేనేం 2 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. కొడుకుని పెద్ద చదువులకు పంపించాలన్న కోరికగానే మిగిలిపోయింది. మీరా రిటైర్ అయి ఇంట్లో కూర్చున్నారు. మరిప్పుడైనా వాడికి ఏదో ఒక దారి చూపించాలా వద్దా? వాడు కూడా ఇంట్లో కూర్చుంటే రోజులెట్లా గడుస్తాయి చెప్పండి? కుండ బద్దలు కొట్టినట్లు అడిగింది అమ్మడు. నువ్వంటున్నదేమిటి? నాకు తెలియక అడుగుతాను. వాడు కూడా ఇంట్లో కూర్చొని తింటున్నాడంటే నేను కూడా పని పాట లేకుండా కూర్చున్నాననే కదా నీ ఉద్దేశం అన్నాను నేను. అయ్యో రామా, అలా నేనెందుకు అంటానండి? వాడికి ఏదో ఒక దారి చూపించండి అన్నాను. రిటైర్ అయ్యాను కదా అని పొద్దస్తమానం పేపర్ పట్టుకొని కూర్చుంటారు. ఆ పేపర్లో ఏముందండి? ఏం చేయమంటావు మరి? కుర్రాడి ఉద్యోగం కోసం రోడ్లు పట్టమంటావా? ఉద్యోగం సంపాదించడం మాటలతో పనా? కింద నుండి పై వరకు చేతులు తడపాలి. బ్రోకర్లు, ఏజెంట్లు, ఆ పైన ప్లేస్మెంట్లు, ఎస్టాబ్లిష్మెంట్లు. అయినవాడికి కానివాడికి సలాములు కొట్టాలి. అదే మరి, అందరూ మీలాగే చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారా? సరే, ఆ మాట పక్కన పెట్టండి. చెప్పడం మరిచాను, మన పట్టణ పొలిమేర్లలో ఒక కొత్త కంపెనీ పెట్టారు, చూసారా? మీరెందుకు చూస్తారు? చేతిలో పేపర్ ఉంటే చాలు కదా. పెళ్ళం అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు. నన్ను ఆడిపోసుకోవడమేనా? అసలు విషయం చెప్పేదేమైనా ఉందా? అదేనండి, ఆ కస్తూరి. కస్తూరా? ఎవరు? మీ శిష్యురాలండి. వైజాగ్లో ఉండగా మీ దగ్గరికి వస్తుండేది, అప్పుడప్పుడు డౌట్స్ గురించి అడిగి తెలుసుకోవడానికి. అవును, గుర్తొచ్చింది. వాళ్ళ నాన్నగారు ఏదో కార్పొరేషన్ చైర్మన్గా ఉండేవారు ఆ రోజుల్లో. అవును, నేనెలా మర్చిపోగలను? అతనే కదా వైజాగ్ నుంచి ఏజెన్సీ ప్రాంతానికి మిమ్మల్ని బదిలీ చేయించి పుణ్యం కట్టుకున్నాడు. అవును, ఆయనకి ఎందుకండి మీ మీద అంత కోపం? ఇప్పుడు అది అవసరమా? సరే, నువ్వంత ముచ్చటగా అడుగుతుంటే చెప్పక తప్పదు కదా. విను మరి. 2 పుష్కరాల కిందట, అంటే నా వయస్సు 4 పదులు దాటినప్పుడు నా ఉద్యోగం హైస్కూల్ హెడ్ మాస్టర్. ఆ టైంలో రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అక్కడక్కడ ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి కావలసిన అభ్యర్థుల కోసం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించారు. మా హైస్కూల్ ఒక పరీక్షా కేంద్రంగా ఎన్నుకోవడంతో నన్ను కూడా ఇన్విజిలేటర్గా నియమించడం జరిగింది. పరీక్ష జరిగే ముందు రోజు నువ్వు ఇంట్లో లేవు, పని మీద కన్నవారింటికెళ్ళావు. ఆ రోజు ఉదయం పట్టుకున్న వాన రాత్రి వరకు వదల్లేదు. కటిక చీకటి. టైం 9 కావస్తోంది. వాతావరణం అర్ధరాత్రిని గుర్తు చేస్తోంది. కిరోసిన్ లాంతర్ని టేబుల్ మీద పెట్టి నేను ఆ రోజు జరిగిన వీక్లీ టెస్ట్ పేపర్లను కరెక్ట్ చేస్తూ కూర్చున్నాను. వీధిలో కారు ఆగిన శబ్దం. ఆ వెంటనే తలుపు తట్టిన చప్పుడు వినబడ్డాయి. తలుపు తెరవగానే వాకిట్లో నిలబడి ఉన్న కార్పొరేషన్ చైర్మన్ శ్రీపతి, అతని కూతురు కస్తూరి కనిపించారు. నమస్కారం మాస్టారు, నా పేరు శ్రీపతి అన్నాడు అతను. అయ్యో, పరిచయాలెందుకు? మిమ్మల్ని నేను గుర్తుపట్టలేనా? లోపలికి రండి ఆహ్వానించాను. శ్రీపతి, కస్తూరి ఇద్దరు లోపలికొచ్చి టేబుల్ పక్కనున్న కుర్చీలో ఆసీనులయ్యారు. సంభాషణ ఎలా ప్రారంభించాలో ఎవరికి తెలియక మా ముగ్గురి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. చల్లకొచ్చి ముందు దాచడం ఎందుకు మాస్టారు? నాకు అవతల చాలా పనులున్నాయి. మీతో 2 ముక్కలు చెప్పిపోదామని అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాను.
రేపు జరగబోయే పరీక్షకు హాజరవుతుంది అమ్మాయి కస్తూరి. అన్ని సబ్జెక్ట్స్ బాగా ఆన్సర్ చేయగల ధైర్యం అమ్మాయికుంది, ఒక్క మ్యాథ్స్ తప్ప. ఆ విషయం మీకు తెలుసు. అమ్మాయి హాల్ టికెట్ రాగానే చూశాను. సెంటర్ మీ హై స్కూల్లోనే. రూమ్ నెంబర్ 9లో అమ్మాయి నెంబర్ పడింది. ఆ రూమ్కు ఇన్విజిలేటర్ మీరేనని తెలుసుకోగలిగాను. నవ్వాడు శ్రీపతి. మీరు ఎలా తెలుసుకున్నారని నేను అడగను, ఎందుకంటే మీ పలుకుబడి అలాంటిది అన్నాను నేను. అది మీ అభిమానం. మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి. నేనా? సహాయమా? నేనెలా మీకు ఉపయోగపడగలను? భలే వారే, ఇన్విజిలేటర్ మీరు. అయినా మీరేమీ చేయనక్కర్లేదు. నా బావమరిది లేకపోతే నా సెక్రటరీ పరీక్ష హాలు పక్కనున్న కాంపౌండ్లో కూర్చొని స్లిప్పులు పంపుతారు. వాటిని అందుకొని అమ్మాయి ఆన్సర్ పేపర్లు తప్పు లేకుండా రాస్తుంది. అంటే అమ్మాయి కాపీ చేస్తుందన్నమాట. శ్రీపతి కళ్ళల్లోకి చూశాను. బాగా చెప్పారు. మక్కీకి మక్కీ కాపీ చేస్తుంది. మీరు చూసి చూడనట్లు ఉండిపోతారు. శ్రీపతి మాటలకు స్థానమైపోయాను కొన్ని క్షణాలు. మాస్టర్ ఏదో ఆలోచనలో పడ్డట్టున్నారు. మీరు ఎదురు చూస్తున్నదేమిటో గ్రహించలేని వాజమ్మని కాని నేను. ఆ పాటి తెలివితేటలు ఉండబట్టే 4 సార్లు కౌన్సిలర్గా, 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్గా గెలుపొందాను. ప్రస్తుతానికి ఈ డబ్బు ఉంచండి. 10,000 నా టేబుల్ మీద పెట్టాడు శ్రీపతి. నేను ఆ డబ్బు ముట్టుకోలేదు. మాస్టారు తక్కువ అనుకుంటున్నారేమో. ఇది ప్రస్తుతానికి అడ్వాన్స్, తీసుకోండి. మరో 10,000 పంపగలను. డబ్బు తీసుకుంటున్నందుకు మీరు భయపడాల్సిన పనిలేదు. మీ వెనక నేనున్నాను చెప్పాడు శ్రీపతి. నేను భయపడ్డం మాట పక్కన పెట్టండి. అభ్యర్థుల సెలక్షన్ మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. కాపీ కొట్టి పాస్ కావడానికి అమ్మాయిని మీరు ప్రోత్సహిస్తున్నారు. అది మంచి పని కాదు. అంతేకాదు, కష్టపడి చదివి పాస్ కావడానికి అవకాశం ఉన్న మరో అభ్యర్థి అదృష్టాన్ని చెడగొట్టిన వాళ్ళమవుతాం. శ్రీపతి గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. క్షమించండి. మీ అమ్మాయికి నేనే విధమైన సహాయం చేయలేను. పరీక్ష హాల్ల కాపింగ్ అనుమతించను చెప్పాను నేను. మాస్టారు, అమ్మాయికి తొందరలో పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. అందుకు పరీక్షలో సెలెక్ట్ అవడం ఒక ప్లస్ పాయింట్గా ఉంటుంది. మీరు నెగిటివ్గా చెప్పరని ఎంతో ఆశతో వచ్చాను. మాస్టారు, మీరు నాకు సహాయం చేయండి. నా సహాయం పొందండి ప్రాధేయపడ్డాడు శ్రీపతి. ఫోర్స్ చేయొద్దు శ్రీపతి గారు. ఇంతకంటే నేనేమీ చేయలేను. అంతేనంటారా మాస్టారు? అలాగే కానివ్వండి. ఈ ఊర్లో మీరు ఎన్నాళ్ళుంటారో చూస్తాను. మీ ప్రిన్సిపల్స్ పట్టుకొని ఏం సాధిస్తారో అదే చూస్తాను. కస్తూరి, పద. నువ్వు వద్దన్నా వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. టేబుల్ మీద పెట్టిన మూట్లకట్ట ఒక చేత్తోనూ, కస్తూరి రెక్క మరో చేత్తో పుచ్చుకొని విసురుగా బయటకు వెళ్లాడు శ్రీపతి. కథ విన్నావుగా. ఆ తర్వాత కొద్ది రోజులకే నన్ను ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేయడం, అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేశాక తిరిగి రావటం మొదలైన విషయాలన్నీ నీకు తెలిసినవే చెప్పాను నేను. కాపీ కొట్టడానికి వీల్లేదని చెప్పినందుకు అంత పెద్ద పనిష్మెంటా? ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టింది అమ్మడు. అది సరే, ఈ విషయం 25 ఏళ్ల తర్వాత నీకెలా గుర్తొచ్చింది? ఎవరైనా ప్రస్తావించారా? అయ్యో, చెప్పడం మరిచాను. కస్తూరి గురించి చెప్పాలనే మీ ముందుకొచ్చి కూర్చున్నాను. మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు. నేను నిన్న వినాయకుడి గుడికెళ్లాను. అక్కడ కనిపించింది కస్తూరి. చాలా కాలమైంది కదా. ఆమెను నేను గుర్తుపట్టలేదు. ఆమె నా దగ్గరకొచ్చి, ఆంటీ బావున్నారా అని పలకరించింది. పాత సంగతులు చెప్పింది. ఊరి చివర ఏదో కంపెనీ పెట్టారని చెప్పానే, ఆ కంపెనీ ఎండీగా పనిచేస్తుందట కస్తూరి. ఎంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ కంపెనీలో ఎన్నో ఖాళీలున్నాయని, కస్తూరి చెవిలో ఒక్క మాట వేస్తే ఇట్టే ఉద్యోగం దొరికిపోతుందని మన బాబిగాడు చెప్పాడు. మీరు బాబిగాడిని తీసుకుని ఓసారి కస్తూరి దగ్గరికెళ్ళి రాకూడదటండి సలహా ఇచ్చింది అమ్మడు. ఏమిటి నువ్వు చెబుతున్నది? నేను కస్తూరి దగ్గరికి వెళ్ళడమా? అదే రికమెండేషన్ కోసం. అటువంటి పని నేనెప్పుడైనా చేశానా? ఇప్పుడు నేను చెప్పిన కథ పెడచవని పెట్టావా అడిగాను నేను. అయ్యో రామా, ఊ అంటే ముక్కు మీద ఉంటుంది కోపం. రోజులు మారిపోయాయి. రికమెండేషన్ లేనిదే ఇప్పుడు ఎవరికీ ఉద్యోగం దొరకదు. అందరూ నడిచిన బాటలోనే మనం కూడా నడిస్తే తప్పేమిటండి? బాబిగాడి వయసు ముదిరిపోతుంది. తరువాత వాడు ఏ ఉద్యోగానికి పనికిరాడు. నేనెప్పుడు మిమ్మల్ని ఏదీ కోరలేదు. ఈ ఒక్క విషయంలో నా మాట వినండి ప్రాధేయపడింది అమ్మడు. బాగా ఆలోచించాను. అమ్మడు చెప్పిన దాంట్లో అర్థం ఉందనిపించింది. వెళ్లడం ఎవరో పరిచయం లేని వ్యక్తి దగ్గరకు కాదు. లంచం ఆశ చూపించడం లేదు. ఊరికినే కలుసుకునే ఉద్దేశంతోనే, లేకపోతే అభినందించి రావాలన్న సదుద్దేశంతోనో కస్తూరిని కలుసుకోవచ్చు కదా. 3 ఏళ్ల క్రితం ఆమెను ఒకసారి కలుసుకోవడం తటస్థించింది.
కాకతాళీయంగా ఇద్దరం ఒక హోటల్లో కలుసుకున్నాం. టిఫిన్ చేశాక బిల్లు చెల్లించడానికి కౌంటర్ దగ్గరికి వెళ్లి చిల్లర నోట్ల కోసం జోబులో వెతుకుతూ ఉంటే వెనుక నిలబడి ఉన్న కస్తూరి తన బిల్లుతో పాటు నా బిల్లు కూడా పే చేసేసింది. నేను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాను. కస్తూరి బాగా ఎదిగింది. పొడవుకు తగ్గ అందం ఆమెకు భగవంతుడిచ్చిన వరం. గతంలో ఒక రాత్రి తండ్రితో నా దగ్గరికి వచ్చి రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలో కాపీ కొట్టడానికి అనుమతి కోరడం ఆమెకు సుతరాము ఇష్టం లేదని హోటల్ నుండి బయటకు వెళ్తున్నప్పుడు కస్తూరి చెప్పింది. ఆమె మనోభావాలను నేను అర్థం చేసుకున్నాను. మంచి అమ్మాయికి మంచి ఉద్యోగం లభించింది. ఎండీగా ఉన్న కస్తూరిని అభినందించి రావడంలో తప్పేమీ లేదనిపించింది. ఆలోచించి చెప్పాను, అమ్మడు, నీ సలహా అమోఘం. రేపు ఉదయం 10 గంటలకు నేను బాబిగాడు కస్తూరిని కలుసుకోవడం ఖాయం. చూడండి, అక్రమాలకు పాల్పడిన వారు లేరంటున్నారు. స్వార్థానికే మొదటి స్థానమని చెబుతున్నారు. మీరు చెప్పింది నిజమో కాదో నాకు అనవసరం. మీకు ఒక విషయం నేను చెప్పాలి. ముక్కుసూటిగా పోయే తత్వం నాది. డిసిప్లిన్ గురించి ఎన్నో విషయాలు చెప్పుకుపోతోంది కస్తూరి. ఛాంబర్స్లో ఆమె ఎదుట కూర్చున్న 2 పెద్ద మనుషులు ఆమె మాటలను పెడచెవిన పెట్టలేదు. బాగా అర్థం చేసుకున్నట్లు వారి ముఖ కవలికలు తెలుపుతున్నాయి. ఆ 2 మనుషులకు కస్తూరికి మధ్య గడిచిన 5 నిమిషాల్లో జరిగిన సంభాషణ విన్న నాకు అర్థమైందేంటంటే, కస్తూరి మనస్తత్వం. డబ్బుకు ఆశపడి అన్యాయానికి పాల్పడే గుణం కాదు ఆమెది. రూల్స్ను అతిక్రమించి మీ పిల్లలకు ఈ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వలేను. ఒక వారం రోజుల్లో రిటర్న్ టెస్ట్ పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీ పిల్లల చేత దరఖాస్తులు పెట్టించండి. పరీక్షలో ఉత్తీర్ణులైతే తప్పక ఉద్యోగం వస్తుంది. అనుమానించాల్సిన అవసరం లేదు. దయచేసి నాపై ఒత్తిడి తీసుకురావద్దని మనవి. ఇక మీరు సెలవు తీసుకోవచ్చు. ఛాంబర్స్లో తన ఎదుట కూర్చున్న పెద్ద మనుషులకు చెప్పింది కస్తూరి. ఆ పెద్ద మనుషులు నోళ్లు విప్పలేదు. స్ప్రింగ్ డోర్స్ తెచ్చుకుని బయటకు నడిచారు. మాస్టారు, మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించాను, క్షమించండి. ఇలాగే ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు. డబ్బు ఆశ చూపిస్తారు. పెద్దవాళ్ల పలుకుబడిని ఉపయోగించుకుని ఫోర్స్ చేస్తారు. కానీ నేను రూల్స్ని అతిక్రమించలేను. నేను మీ శిష్యురాలను మాస్టారు. మీ నిజాయితీని నేను కళ్ళారా చూశాను. మీ పద్ధతి నాకు నచ్చింది. ఆ ప్రభావం నా మీద పనిచేసింది. ఆ రోజు రాత్రి మీ ఇంటికి వచ్చిన తర్వాత పరీక్షకు కూర్చోకూడదనుకున్నాను. బాగా చదువుకోవాలి అనుకున్నాను. పట్టుదలతో చదివాను. 3 డిగ్రీలు అందుకున్నాను. సంతోషంగా చెబుతూ నా కళ్ళల్లోకి చూసింది కస్తూరి. చాలా సంతోషం కస్తూరి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా టైం అయింది. నీ అమూల్యమైన కాలాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. కుర్చీ నుండి లేచి నిలబడ్డాడు. అదేమిటి మాస్టారు, వచ్చిన పని చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఆమె లేచి నించుంది. పనేం లేదమ్మా, ఊరికనే నిన్ను చూసిపోదామని వచ్చాను. చూశాను కదా, మళ్ళీ తీరికగా ఎప్పుడైనా వస్తాను. నమస్కారం మాస్టారు. 2 చేతులు జోడించి నమస్కరించింది కస్తూరి. ఆమె నా చేతిలో ఉంచిన 2 ఆపిల్స్ పుచ్చుకొని ఛాంబర్స్ నుండి బయటకొచ్చాను. కొడుకు ఉద్యోగం గురించి కస్తూరి ఏమంది అని ఇంటికెళ్లగానే అమ్మడు వేసే ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో నాకు వెంటనే తట్టలేదు. ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టాను నేను. నా శిష్యురాలైన కస్తూరికే ఇంత మంచి లక్షణాలు అలవడినప్పుడు నా రక్తం పంచుకు పుట్టిన నా కొడుక్కి ఇంతకన్నా మంచి లక్షణాలు ఖచ్చితంగా అలవడుంటాయి. వాడు ఎప్పటికైనా తప్పకుండా మంచి ఉద్యోగం సాధిస్తాడన్న నమ్మకంతో హుషారుగా ఇంటికి నడిచాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.